లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం అపోస్తులుడైన పౌలు గురించి తెలుసుకుందాం. అపోస్తులుడైన పౌలు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు కాకపోయినా అపోస్తుల మధ్య ఘనత వహించిన వాడిగా ఉన్నాడు. తార్సు పట్టణమందు పుట్టినటువంటి పౌలు యూదుడు. యూదునిగా పుట్టినప్పటి నుండే రోమా పౌరుడుగా ఆధిక్యత కలిగి ఉన్నాడు. ఆ కాలంలో వారు రోమియుల పరిపాలన కింద ఉన్నారు గనక రోమా పౌరులకు కొన్ని రాయితీలు లభించేవి. ఆ విధంగా యూదుడైనప్పటికీ కూడా రోమా పౌరుడిగా ఆధిక్యత ఆయనకుండేది. పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సౌలు. ఈ సౌలు పేరును ఇతనికి పెట్టారు. ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడై ఉన్నాడు అని లేఖనాలు చదివితే మనకు తెలుస్తుంది. పరిసయ్యులు మృతుల పునరుద్ధానము విశ్వసించారు. ధర్మశాస్త్రమును చదవడంలోనూ బోధించడంలోనూ ఆసక్తి చూపించేవారు. ఆ విధంగానే ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడై ఉన్నాడు గనుక ఈయన కూడా ఆసక్తి చూపించేవాడు. తార్సు అనే పట్టణము పెద్ద వ్యాపార కేంద్రంగాను ఓడరేవులగాను ప్రసిద్ధి చెందింది. కలప సామాగ్రి, ముఖ్యమైన వ్యాపార వస్తువులు అక్కడ ఉండేవి. సౌలు తన 5వ ఏట నుండే ధర్మశాస్త్ర శిక్షను పొందుకున్నాడు. యువకునిగా ఉన్నప్పుడు యెరూషలేమునకు వెళ్లి సమస్త జనముల వలన ఘనత నొందినవాడు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలు యొక్క విద్యార్థిగా చేరాడు. ఆయన కింద విద్యార్థిగా ఉండి శిక్షణ పొందు ప్రతివారు కూడా తమ జీవనాధారం కోసం ఒక వృత్తిని అభ్యసించాల్సిన వారిగా ఉన్నారు. గొర్రెబొచ్చుతో నేయబడిన డేరాలను తయారు చేయడంలో సౌలు నేర్పరిగా ఉన్నాడు. ఈ పని ఆ కాలమందు కాస్త రాబడిని తెస్తూ ఉండేది. తమ సొంత ఖర్చుల నిమిత్తం సంఘాలను అడగవలసిన అవసరత లేకుండా తను దీని ద్వారా ధనాన్ని సంపాదించేవాడు. ధర్మశాస్త్ర శిక్షణ అనంతరం తార్సుకి తిరిగి వచ్చినటువంటి సౌలు ఆసక్తి గలవాడై ఉన్నాడు. క్రైస్తవులు యూదుల సిద్ధాంతాలకు వ్యతిరేకలని తలంచిన సౌలు వారిని ఎప్పుడూ హింసిస్తూ ఉండేవాడు. క్రైస్తవులు యూదుల సిద్ధాంతాలకు వ్యతిరేకమని వాళ్లను హింసించేవాడు. యెరూషలేమునందు క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నందున అవి విని మరలా యెరూషలేమునకు వెళ్ళాడు. యూదులు స్తైఫనుని రాళ్లతో రువ్వి చంపినప్పుడు సాక్షులు తమ వస్త్రాలను సౌలు పాదాల యొద్ద పెట్టారు. సౌలు స్తైఫను చావును సమ్మతించాడు. అంతేకాకుండా సౌలైతే ఇంటింటికి వెళ్లి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేసి సంఘాన్ని పాడు చేశాడు. దమస్కులో కూడా క్రైస్తవుల సంఖ్య విస్తరిస్తుందని విన్న సౌలు వారిని కనుగొని బంధించి యెరూషలేమునకు బందీలుగా తీసుకొస్తానని ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పొంది దమస్కు ప్రయాణమయ్యాడు. ఇంత క్రూర వ్యతిరేకత కలిగినటువంటి సౌలు దమస్కులోనికి ప్రవేశించడానికి ముందుగానే ఆ ముందు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశవంతమైన వెలుగు మధ్య ప్రత్యక్షమయ్యాడు. నేను నీవు హింసించుచున్న యేసుక్రీస్తును అని అనగానే ఆయన ఈ విధంగా తన మాటను బట్టి దర్శనమును బట్టి సౌలు మనస్సు మారిపోయింది. క్రైస్తవులను నాశనం చేసుకోవడానికి పూనుకొని ఉన్న సౌలు తన కొరకు ప్రాణమును దారబోయేవారిగా మార్చేశాడు. కనుదృష్టి కోల్పోయిన సౌలు 3 రోజులు అన్నపానాలు లేకుండా ప్రార్థనలతో నిలిచియున్నాడు. క్రీస్తు హనన్య అనేటువంటి తన శిష్యుని పంపి స్వస్థపరిచాడు. చూపు పొందిన తర్వాత సౌలు బాప్తీసం పొంది సౌలుగా ఉన్నటువంటి క్రూరమైన వాడు పౌలుగా మారిపోయి యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎడల ఆసక్తి గలవాడై ఉన్నటువంటి పౌలు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా సమాజ మందిరంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయనను గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు. ఇంతలోనే వ్యతిరేకతలు బయలుదేరాయి. ఒకప్పుడు ఈయన కూడా వ్యతిరేకంగా ఉన్నాడు గనక ఇటువంటి వ్యతిరేకతలకు వెడలిపోతుంటే పౌలు అరేబియా ఎడారుల్లోకి వెళ్లి పేట్రా అనేటువంటి పట్టణమందు నివసించాడు. మరలా క్రీస్తు కొరకు సేవ చేయాలనేటువంటి ప్రేరేపణ పొందినటువంటి పౌలు దమస్కు వచ్చాడు. ఇది వరకటి కంటే ఎక్కువ ఉత్సాహంతో సేవను ప్రారంభించాడు. పౌలు తమకు విరోధంగా క్రీస్తు కొరకు సేవ చేయడం చూసినటువంటి యూదులు ఎంతగానో కోపం తెచ్చుకున్నారు. కోపోద్రేకులై పౌలుని చంపడానికి మార్గాన్ని వెతుకుతూ ఉన్నారు. దమస్కు కోట నుంచి బయలుదేరి వెళ్లకుండా కోట ద్వారం వద్ద కాపలా కాశారు. అయితే కొందరు శిష్యులు రాత్రివేళ పౌలును తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా మరొక వైపు కిందకి దింపేశారు. యెరూషలేమునకు వెళ్లి పౌలు గ్రీకు భాషను మాట్లాడుతూ యూదులతో మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నాడు. వారు అతనిని చంపే ప్రయత్నం చేశారు, కానీ సహోదరుడు దానిని తెలుసుకుని తార్సునకు పంపించేశారు. అక్కడ కొన్ని సంవత్సరంలో ఒంటరిగా నివసించినటువంటి పౌలు లేఖనాలని పరిశోధించేవాడు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. అది పౌలు ఆత్మీయ ఎదుగుదలకు చాలా సహాయపడింది. ఆ సమయంలో బర్నబా పౌలును వెతికి తార్సుకి వచ్చాడు. అతనిని కనుగొని అంతియొకయాకు తీసుకుని వెళ్ళాడు.
మరలా పౌలు సేవను ప్రారంభించాడు. అంతియోకా సంఘం తరపున పౌలును బర్నబాను కూడా వాళ్ళు పంపించారు. యోహాను వారి వెంట వెళ్లి సహాయం చేశాడు. బర్నబా సొంత ఊరు సలామి. బర్నబా ఊరైన సలామిలో సేవను ప్రారంభించారు. ఆసియా మైనర్ నందున్న పెర్గేకి వచ్చారు. అక్కడ నుండి బయలుదేరి పిసిదియా నందున్నటువంటి అంతియొకాయు వెళ్లాలనుకున్నారు. అయితే యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. అంతియొకాయలో అన్యజనుల మధ్య పౌలు ధైర్యముగా ప్రసంగించేవాడు. దేవుడు అనేక ఆత్మలను దయచేశాడు. అయితే యూదులు వారిని తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టేశారు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక వ్యక్తిని పౌలు బాగుచేశాడు. అంతియొకయాలో ఉన్నటువంటి యూదులు లుస్త్రాకి వచ్చారు. జనసమూహాలను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి కొట్టారు. అతడు చనిపోయాడనుకుని పట్టణం వెలుపలికి అతన్ని ఇచ్చేశారు. అయితే ప్రభువు పౌలును లేపాడు. అతడు మనోధైర్యం గలవాడై తాను వచ్చినటువంటి మార్గమున తిరిగి ప్రయాణం చేశాడు. మార్గం మధ్యలో ఉన్నటువంటి సంఘాలను ఎంతగానో బలపరిచాడు. అయితే యోహానును బట్టి పౌలుకు బర్నబాకి మధ్య భేదాభిప్రాయాలు కలిగాయి. కనుక పౌలు శీలను వెంటపెట్టుకుని తన రెండవ ప్రయాణాన్ని కొనసాగించాడు. మార్గం మధ్యలో లూస్త్రాలో తిమోతిని చేర్చుకున్నాడు. దర్శనం ద్వారా దైవ నడిపింపు నొందినటువంటి పౌలు ఐరోపా ఖండమందున్న మాసిదోనియాలో తన పనిని కొనసాగించాడు. లూకా అనేటువంటి ప్రియమైన వైద్యుణ్ణి వారికి సహాయం చేశాడు. ఎఫెసు పట్టణమందు 2 సంవత్సరములు నివసించి ఇంటింటా సువార్తను ప్రకటించాడు. దేవుడు పౌలుని ద్వారా విశేషమైనటువంటి అద్భుతాలను చేయించాడు. మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చేశారు. ప్రభువైన యేసునామమును ఘనపరిచాడు. యెరూషలేము, అంతియొకయ తరువాత ఎఫెసు 3వ క్రైస్తవ పెద్ద పట్టణమైపోయింది. యెరూషలేమునకు వెళ్ళినటువంటి పౌలు చెరసాలలో బంధించబడ్డాడు. ఆయన అన్యజనులను తెచ్చి యెరూషలేము దేవాలయమును పాడుచేశాడు అనేటటువంటి నేరం మోపబడింది. ఆయన రోమా పౌరుడైనందున చేతికి వేయబడిన సంకెళ్ళు తొలగించబడ్డాయి. పౌలు పరిసయ్యుడైనందున గందరగోళం చెలరేగింది. అంతలో పౌలును చంపడానికి యూదులు సిద్ధపడ్డారు. కనుక రాత్రికి రాత్రే కైసరియకు పంపబడ్డాడు. అక్కడ విచారణ కొరకు 2 సంవత్సరాలు హేరోదు భవనమందు కనిపెట్టినప్పుడు అగ్రిప్పా రాజునకు సువార్తను వివరించాడు. రోమా పౌరుడైన పౌలు తుది తీర్పు కోసం రోమా చక్రవర్తికి విజ్ఞాపన చేయవచ్చు. కనుక ఆ విజ్ఞాపన కోసము పౌలు మరికొందరు ఖైదీలు కూడా ఇటలీ వెళ్ళడానికి ఓడ ఎక్కారు. తుఫాను ప్రమాదం సంభవించింది. అప్పుడు వారు మెలితే అనేటటువంటి దీపమునకు చేరుకున్నారు. తరువాత మరో ఓడ ద్వారా రోమాకు చేరారు. పౌలు రాకను గురించి విన్నటువంటి రోమా క్రైస్తవ సహోదరులు స్వాగతం పలికారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకున్నాడు. రోమా చక్రవర్తిని కలుసుకున్న తరువాత 2 సంవత్సరములు అద్దె ఇంట ఉండి సువార్తను ప్రకటించాడు. ఆ తరువాత పౌలు త్రోయోలో సేవ చేస్తున్నాడు. త్రోయాలో సేవ చేస్తున్నటువంటి పౌలు హఠాత్తుగా బంధించబడి రోమాకు తేబడ్డాడు. అతి భయంకరమైనటువంటి మెముడ్డెన్ చెరసాలలో సంకెళ్లతో బిగించారు. ప్రపంచంలోనే అతి క్రూరమైన భయంకరమైన చెరసాల అది. సంకెళ్లతో బిగించి ఉండగానే పౌలు చెబుతూ ఉండగా 2వ తిమోతి పత్రిక రాయబడింది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ ఉన్నాడు. అది 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనాల్లో మనం చూడగలుగుతాము. ఆ తరువాత న్యూరో చక్రవర్తి ఏలుబడిలో 14వ సంవత్సరమందున పౌలు రోమాకు 3 మైళ్ళ వెలుపలనున్న అగ్వసాల్వే అనేటటువంటి స్థలంలో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. లూసియా అనేటటువంటి స్త్రీ అదే రాత్రి పౌలు దేహాన్ని తీసుకుని వెళ్లి సమాధిలో ఉంచింది. తరువాత వచ్చిన చక్రవర్తి పౌలు శరీరాన్ని ఒక రాతిపెట్టెలో ఉంచి దాని మీద ఒక ఆలయాన్ని కట్టించాడు. కొంతకాలానికి అది శిథిలమైపోయింది కనుక మరో ఆలయం కట్టబడింది. మరలా ఆ ఆలయం తగలబడిపోయింది. తగలబడిపోయిన ఈ ఆలయం మరలా కట్టబడింది. మరలా కట్టబడిన ఆలయం లోపల అపోస్తలుడైన పౌలు సమాధి ఇంకానూ ఉంది. తాను క్రైస్తవులకు వ్యతిరేకముగా చేసిన క్రూరమైన పనులను పౌలు ఎప్పుడూ మర్చిపోలేదు. మిక్కిలి దీనము గలవాడై తన సేవను చేస్తూ వచ్చాడు. వినయము గలవాడై తన అభిప్రాయాలను తెలియజేశాడు. పౌలు సేవ ద్వారా లభించినటువంటి అపరిమితమైన ఫలితము నేటి వరకు మరెవ్వరికీ లభించలేదని చెప్పొచ్చు. ఈ విధంగా కొత్త నిబంధనలో అనేకమైన విషయాలను తన పత్రికల ద్వారా క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు. వ్యతిరేకిగా క్రూరమైన పనులు చేసినా మరీ దీనత్వంతో దేవుని యొక్క పరిచర్య చేశాడు. శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ప్రైజ్ ది లార్డ్.